హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతంలో కొండల పైన మేము ధాన్యం నూర్పు ఏ విధంగా చేస్తామనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రపంచమంతా కూడా యంత్రాలపైన ఆధారపడి మానవుడు సుఖంగా జీవిస్తున్న ఈ కాలంలో మా గిరిజనుడు అంటే ఆదిమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మా గిరిజనులైతే సహజంగా అన్నీ కూడా యంత్రాలతో కాకుండా మాకు మేమే కష్టపడి అన్ని పనులైతే చేసుకుంటాము. సో ఈరోజు నేను పశువులతో ధాన్యంని ఏ విధంగా నూర్చుతాము అనేది నేను మీకైతే చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఒక చిన్న వీడియో అనమాట, మొత్తం ప్రాసెస్ అయితే చూపించలేదు. ఎందుకంటే సర్వసాధారణంగా అన్నీ ఒకలాగే ఉంటాయి. అంటే ధాన్యం కొయ్యడం, నెక్స్ట్ కుప్పు పెట్టడం, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకలాగా ఉంటాయి. కానీ ఈ పశువులతో నూర్చే విధానం అనేది మీకు కాస్త కొత్తగా అనిపించవచ్చు. చూసారా, ఈ విధంగా మేము పశువులని అన్ని ఒకే చోట కన్నెలతో కట్టేసి వాటిని ఈ విధంగా చుట్టూ పైన మట్టిస్తామన్నమాట. అవి పైన ఉన్న వెన్ను ఎప్పుడైతే గింజలు రాలిపోతాయో అంతవరకు ఇలా తిప్పుతూ ఉంటాము. కాసేపు బాగా మట్టించిన తర్వాత పైన గింజలన్నీ రాలిపోతాయి కదా. సో పైన వాటిని కిందకి, కిందన్న వాటిని పైకి ఈ విధంగా అయితే తిప్పుకోవాలన్నమాట. చూడండి, మా అమ్మ అయితే ఈ విధంగా తిప్పుతున్నారు. సో ఈ విధంగా తిప్పిన తర్వాత మళ్ళీ కూడా పైన పశువులతో మట్టించాల్సి ఉంటుంది. ఒక్కసారి చూడండి గింజలు మొత్తం ఎంత బాగా రాలిపోయాయో. మీరే చూస్తున్నారు కదా, చూడండి ఒక్కటి కూడా లేదు, గింజలు మొత్తం బాగా రాలిపోయాయి. మనం యంత్రాలతో నూరుస్తున్నప్పుడు ఎలాగైతే గింజలు మొత్తం బాగా వస్తాయో ఇక్కడ కూడా ఇదే విధంగా పశువులతో నూర్చేటప్పుడు కూడా సహజంగా ఈ విధంగానే చాలా చక్కగా అయితే గింజలు బాగా రాలుతాయి అన్నమాట. మేము మా పశువులని చాలా ముద్దుగా పెంచుకుంటున్నాము. చూడండి, వాటికైతే ఒక్కోదానికి ఒక్కో పేరు అయితే ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పైది కిందికి, కిందిది పైకి ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా తిప్పుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత గింజలు మొత్తం రాలిపోయాక పైన గడ్డి మొత్తం బయటికి లాగాల్సి వస్తుంది. ఇంకా లోపల ఉన్నదాన్ని ఆ తర్వాత మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ మట్టించాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూడండి, మీకు చూపిస్తాను. పైన లేయర్లో ఉన్న గింజలు మొత్తం అయితే రాలిపోయాయి. ఇప్పుడు ఈ గడ్డిని బయటకు తీసేసి ఇప్పుడు లోపల ఉన్న వాటిని అయితే పైకి తీసి మళ్ళీ మట్టించుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి, లోపల ఉన్న అయితే గింజలు ఎలా రాలేయో. ఇప్పుడు ఈ పైన ఉన్న గడ్డిని బయటకు తీసేయాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా రాలేయనేది. సో ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీరు కూడా ఈ విధంగానే నూరుస్తారా, లేకపోతే మిషన్లో వేస్తారా అనేది కూడా కింద కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ గడ్డిని అయితే మొత్తం బయటికి లాగేసి ఆ తర్వాత మళ్ళీ పశువుల్ని మట్టించాల్సి అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం నూర్చడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు గింజలు అయితే మన చేతికి వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కటే ఉంది గాలి ఇవ్వడం. సో ఒకరోజు మొత్తం ఇలా ఎండబెట్టేసి తర్వాత గాలి అయితే ఇస్తాము. ఇప్పుడు ఏ విధంగా గాలి ఇస్తాం అనేది మేము చూపిస్తాను. ఇలా కింద పోసి మనం ఈ విధంగా అయితే చాటతోని గాలి ఇసిరాలి. ఈ గాలి ఇసరడం వల్ల పొల్లలు ఉంటాయి కదా, ఆ పొల్లలు అయితే పక్కకు ఎగిరిపోతాయి. ఏవైతే గింజలు ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, చాలా కొత్తగా ఉంది కదా. సో ఐ హోప్ మీరైతే కొత్తగా చూస్తున్నారు అనుకుంటున్నాను. మేమైతే చిన్నప్పటి నుంచి ఇలాగే పని చేసుకుంటున్నాము. సో మా గిరిజనులు అందరూ కూడా ఈ విధంగానే కష్టపడతారు. ఎందుకంటే కొండపైకి యంత్రాలు అంటే మిషన్లు తేయడానికి అవ్వదు కదా, రోడ్లు ఉండవు. సో అందుకని మేమైతే ఈ విధంగా కష్టపడతాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో యొక్క అభిప్రాయాన్ని అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి ఒక్కసారి కంటెంట్ అయితే విజిట్ చేయండి. కంటెంట్ ఈ ట్రైబల్ కల్చర్ కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.